బ్రో ఇప్పుడు నువ్వు అంతా బాగానే చెప్తున్నావు బ్రో. రేపొద్దున మేము వీడియోలు తీస్తున్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి మమ్మల్ని అడుగుతాడు వీడియోలు ఎందుకు తీస్తున్నామని అని అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారంటే ఒకటే మాట, నేను నీకు సపరేట్గా వీడియో తీయట్లేదు, నాకు నేను తీసుకుంటున్నాను. నీకు అర్థమైందా? ఇలా తీసుకుంటున్నాను నేను. నాకు నేను వీడియో తీసుకున్నప్పుడు నీకేంటి నొప్పి? హాయ్ గాయ్స్, సెకండ్ వీడియో అనమాట. పిల్లలు అలరు అనమాట. సరే గైస్, ఇప్పుడైతే మనం మళ్ళీ సేమ్ రొటీన్ వీడియో మళ్ళీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి డిటిఎఫ్ స్టిక్కర్స్ అన్నీ తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకుందాం. తమ్నెల్ ఎలా ఉందో చెప్పండి గైస్. తమ్నెల్ నేను ఏతో చేశాను అనమాట. నేను కూడా నేర్చుకున్నాను, అది మీకు కూడా నేర్పిస్తాను ఎలా చేయాలి ఏంటనేది, ChatGPTని యూజ్ చేసి. సో మనమైతే ఇప్పుడు సారీ మైక్ లేదు, ఏమనుకోవద్దు, నాయిస్ వస్తుంది. మైక్ తీసుకున్న తర్వాత అన్బాక్సింగ్ చేస్తాను. సో ఇది సెకండ్ వీడియో అనమాట మన బ్లాగ్లో. వెళ్ళిపోదాం, వెళ్ళి మొత్తం చూపిస్తాను మీకు చెన్నై ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను. ఓకేనా? చూడండి, బాగుంటుంది. నేను ఒక 3 వీక్స్లో నేను ఊరు వెళ్తున్నాను అనమాట. అంటే చెన్నై నుండి ఆంధ్రాకి వెళ్తాను, శ్రీకాకుళం. అక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. నేను అక్కడ మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను. చాలా ఉన్నాయి, గుర్తులేదు పేర్లు, కానీ వెళ్తాను. నా స్కూటీ ఒకటి ఉండిపోయింది, ఆ స్కూటీ కూడా ఇక్కడ తీసుకొని రావాలి. ఇక్కడ నుంచి స్కూటీ మీద నేను ఇంకా నాన్ స్టాప్ వీడియోలు పెడతాను అనమాట. ఓకేనా? ఈసారైనా మనకి ఆటోలో సీటు దొరుకుతుందా లేదో తెలీదు. అంటే ఎప్పుడు నేను బ్యాక్ సైడే కూర్చుంటాను కదా, ఈసారి ఫ్రంట్ సైడ్ కూర్చుంటానో లేదో తెలియదు. ఫ్రంట్ సైడ్ కూర్చున్నా సరే ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ డ్రైవర్కి ఆయనకి మధ్యలో కూర్చుని పెట్టేస్తారు గైస్. నాకు చిన్నపిల్లండి కదా, చాలా దారుణం. ఈ దారుణాన్ని ఎవరు అంగీకరించరు. సో ఇప్పుడైతే బాబా నేను చూపించకూడదు మీకు, ఎందుకంటే అక్కడ మురుగు కాలువ ఉంది. భలే ఉంటుంది సిటీ చెన్నై. ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు కమెంట్ చేసి రండి అయ్యా. అయితే ఇంకా వీడియో ఇలా తీసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కరు మనల్నే చూస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు మనమే సపరేట్గా ఉన్నాం కాబట్టి, అంటే వీడియోలు తీస్తున్నాము అది ఇది అని చెప్పి అందరూ అలానే అనుకుంటారు. కానీ ఇంకో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మనం స్పెషల్గా కనిపిస్తాం అనమాట వాళ్ళకి. అంటే మనకి వాళ్ళు ఏదో ఎవడో పని పాటలు ఏదో అనుకోడు. ఇప్పుడు యూట్యూబ్ అంతా మారిపోయింది గైస్. ఎవడైనా వీడియోలు తీసినాడంటే వాడికి రెస్పెక్ట్ పెరిగిందనమాట. ఫర్ సపోజు మీరు వీడియో తీస్తుంటూ వెళ్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూస్తారు. కానీ వాళ్ళు చూసే చూపు మీకు ఏదో వింతగా చూస్తున్నారు అనిపిస్తుంది మీకు, కానీ అలా అనిపించదు. వాళ్ళకి అలా అనిపించదు, వింతగా చూడరు. స్పెషల్ అనమాట మనం, అదనమాట. ఎవరైనా స్టార్ట్ చేసేటోళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు మనల్ని చూస్తారు, మనం భయపడకూడదు. అంటే చాలామందికి వీడియో తీయాలనిపిస్తుంది, కానీ ఎవడైనా ఏదైనా అనుకుంటాడేమో అని అనుకుంటారు. అలా అనుకుంటే నాకు 300 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో. ఈ 300 ఫాలోవర్స్ పెట్టుకొని నేను వీడియోస్ తీస్తూ, అంటే ఆ 300 మందిని నమ్మి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో 300 మందిని నమ్మి, అంటే ఫాలోవర్స్ని నమ్మి నేను ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఫ్యాబ్రో అని ఉంటుంది ఇక్కడ. ఈ ఫ్యాబ్రో టీషర్ట్ ప్రింటింగ్ గట్రా స్టార్ట్ చేశాను అనమాట. నేనే 300 మంది పెట్టి స్టార్ట్ చేసిన వాడిని. నాకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఆగిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చాను, వెనక చాలామంది ఉన్నారు. అయినా సరే నేను ఇబ్బంది పడలే. వాళ్ళు ఏదో అనుకుంటారని అవేమీ ఫీల్ అవ్వలే. అలా వచ్చాను అంతే. ఇది ధైర్యం చేసినాను. చెప్పాలంటే ఇదే నా ఫస్ట్ ధైర్యం. అందరూ ప్రతి ఒక్కరు నా దగ్గర చూస్తున్నాడు, కానీ మనం పెద్ద పట్టించుకో. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్ కాదు, నడుచుకొని వెళ్ళాలన్నమాట. నడుచుకొని ఒక గోలగా ఉంటుంది, ఏమనుకోద్దే. వెనకే ఎండ ఉంది, నేను అటు వెళ్ళినా సరే ఎండ నా వెనకే ఉంటుంది, ఎందుకంటే నేను ఇటు వెళ్తున్నాను కాబట్టి. చేస్తాడు అంటే ఎప్పుడు కూడా మనం ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో మనం వీడియోలు తీస్తుంటే అని ఎప్పుడో ఫీల్ అవ్వకూడదు. నాకు మైక్ లేదు, కానీ మీకు ఇంకా నీట్గా చెప్పేవాడిని. మైక్ లేదు, మైక్ తీసుకుందాం.
నేను ఐప్యాడ్ ఇక్కడే కొన్నాను గైస్. చెన్నై మొబైల్స్ అని కనిపిస్తుంది కదా, ఆ చెన్నై మొబైల్స్ దగ్గరే ఐప్యాడ్ కొన్నాను. ఐప్యాడ్ వచ్చిన తర్వాత అంటే నా లైఫ్లోకి ఐప్యాడ్ వచ్చిన తర్వాత అన్నీ మారాయి. నేను ప్రతిదీ నేర్చుకున్నాను. ప్రతిదీ యూట్యూబ్లో చూసి ఆ వీడియోస్ ఎలా చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ప్రతిదీ థంబ్నెయిల్ డిజైనింగ్ అదంతా నేను ఫోటోషాప్లో చేసేవాడిని ఇంతకుముందు. కానీ ఏఐ వచ్చేసిన తర్వాత నాకు పని తప్పిపోయింది అనమాట. మరి ఇంకా ఫోటోషాప్తో పని లేదు. నిజానికి చెప్పాలంటే అదో వేరే ఫీలింగ్. మా వీడియోస్ తీస్తుంటే ప్రతి ఒక్కడు మనల్ని చూస్తాడు. ఆడు చూసినప్పుడు మనకి ఏమనిపించాలంటే మనమే స్పెషల్ అనిపించాలి. మనమే అనుకోవాలన్నమాట. ఆడికంటే నేనే గ్రేటు అని మనకు మనమే అనుకుంటే అప్పుడు ఎవ్వడు నేను ఆపలేడు. నా నీడ ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రోడ్డు మీద ఇలా తీసుకుంటూ వెళ్తున్నాను కదా, అదే నా కాన్ఫిడెన్స్ అనమాట. నా నీడను నేను చూసుకొని నన్ను నేను నమ్ముతున్నాను. ఎవడో ఏదో అంటాడని మీరు ఆగిపోకూడదు అనమాట. ఓకేనా బ్రో? ఇప్పుడు నువ్వు అంతా బాగానే చెప్తున్నావు బ్రో. రేపొద్దున మేము వీడియోలు తీస్తున్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి మమ్మల్ని అడుగుతాడు వీడియోలు ఎందుకు తీస్తున్నామని అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారంటే ఒకటే మాట, నేను నీకు సపరేట్గా వీడియో తీయట్లేదు, నాకు నేను తీసుకుంటున్నాను. నీకు అర్థమైందా? ఇలా తీసుకుంటున్నాను నాకు నేను వీడియో తీసుకున్నప్పుడు నీకేంటి నొప్పి అని అడగాలి. ఖచ్చితంగా మన హక్కు అది. మనకు మనం వీడియో ఎక్కడైనా తీసుకోవచ్చు. అంటే కొన్ని పర్మిషన్లు ఉంటాయి అన్నమాట. లైక్ టెంపుల్ లోపల, గర్భగుడి లోపలికి వెళ్ళకూడదు, అలాంటివి అక్కడ బోర్డులు ఉంటాయి. ఆ బోర్డు లేకపోతే నువ్వు వీడియో తీసుకోవచ్చు, బోర్డు ఉన్నదనుకో వీడియో తీయకూడదు. అదనమాట. నేను అక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఫస్ట్ టైం ఇప్పుడు నేను మీకు చెప్పే కాన్ఫిడెన్స్లో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవడైనా ఏదైనా అనుకొని నేను వీడియో అయితే పక్కగా తీసుకొని వెళ్ళిపోతాను. కాకపోతే ఆటోలోనే కొద్దిగా సిగ్గులా ఉంటుంది, ఎందుకంటే అందరూ అమ్మాయిలు గట్రా ఉంటారు. అక్కడే కొద్దిగా సిగ్గు. బాగుంటుంది. మా చెన్నై నుండి ఊటీ వెళ్తాను స్కూటీ మీద. మీకు అది వ్లాగ్లా చేస్తాను. మ్యాక్సిమం మీకు చెన్నై చూపించడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడే చాలా బాగుంటుంది ఊటీ కంటే. ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి మీకు. టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. నాకు మైక్ ఉంటే బాగుండేది. నా వాయిస్ బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నా. సో గైస్ 7 నిమిషాలు అయిపోయిందా వీడియో? నేను ఆ చివరి నుండి ఈ చివరికి రావడానికి 7 నిమిషాలు వీడియో స్టార్ట్ చేశాను. 7 నిమిషాలు అయింది. ఇప్పుడు వరకు ఫస్ట్ టైం నేను 7 నిమిషాలు మాట్లాడుకుంటూ వచ్చాను. అంతా మీ వల్ల గైస్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనకి ఆటో వచ్చింది. ఆటో ఎక్కిన తర్వాత మిగతా మాటలు మాట్లాడుకుందాం. ఆటోలో ఎక్కడ సీట్ దొరికింది అనేది మీకు చూపిస్తాను. మళ్ళీ ఆటోలో కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడ దిగుతాను కదా, దిగిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట మిగతాదంతా. ఓకేనా? నేను అదృష్టాన్ని కోరుకుంటే అది ఖచ్చితంగా అవుద్దో లేదో తెలియదు, కానీ దరిద్రాన్ని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అయిపోద్ది. ఎప్పటిలాగానే మనకి మధ్యలో పెట్టారనమాట. ఇప్పుడు ఒక ఆయన వస్తారు చూడండి, ఇదిగోండి ఇతనే డ్రైవర్ అనమాట. ట్రాఫిక్ చూడండి ఎంత ఉంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలానే ఉంటుంది అనమాట ట్రాఫిక్. ఇప్పుడే ఆటో దిగాను. DTF కూడా తీసుకున్నాను. ఇవి స్టిక్కర్స్ అనమాట. ఇలా ఇప్పుడు నేమ్ ఉంది కదా ఇక్కడ ఫ్యాబ్రో అని, అలాంటి ప్రింట్స్ వేస్తానమాట టీషర్ట్స్ మీద. సో మీరు ఒకవేళ ప్రింటింగ్ టీషర్ట్స్ కావాలి అంటే బయోలో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాని కింద కూడా ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద మళ్ళీ వాట్సాప్ లింక్ కూడా పంపిస్తాను. ఆ వాట్సాప్ లింక్ కూడా మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్లోకి వచ్చేస్తారు. అక్కడ జస్ట్ నార్మల్గా హాయ్ అని పెట్టారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను. సో అది మ్యాటర్ అనమాట. ఇప్పుడైతే మనం మళ్ళీ ఆటో కోసం వెళ్ళాలి. మన మెయిన్ రోడ్ వెళ్తున్నాను, మెయిన్ రోడ్డుకి ఆటో కోసం వెళ్ళి అక్కడ ఆటో ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకేనా? ఆటోలో కలుద్దాం. సో కొంచెం ఆకలి వేస్తే ఇలాగ మసాలా బోండా, తర్వాత మిరపకాయ బజ్జీ తీసుకున్నాను అనమాట. సో ఇవి తినేసి మళ్ళీ ఆటో ఎక్కేద్దాం. ఆటో ఎక్కి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. మరి ఇక్కడ ఏం పని లేదు నాకు.
అది మ్యాటర్. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మనం ఇంకా మైక్ తీసుకున్న వరకు మిగతా మాట్లాడుతాం, ఓకేనా? మనకి బజ్జీలు గట్రా సరిపోలేదన్నమాట, అందుకనే మళ్ళీ పానీపూరి కూడా తీసుకుంటాము. ఇక్కడ చాలా బాగుంటుంది పానీపూరి. ఇక్కడ చూసారా, ఇది సిగ్నల్స్ అనమాట, ట్రాఫిక్ సిగ్నల్స్. ఇక్కడ ఒకవేళ మనం నడాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయొచ్చు, బటన్ కూడా ఇచ్చారు. అదే అనమాట మ్యాటర్.